సో ఇలాగే మనకి మనీ ప్లాంట్ అనేది మనం బయట పెంచుకుంటాము. ఈ గుడ్ లక్ బ్యాంబూస్ అనేసి ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ రేపు బ్యాంబూస్ వస్తున్నాయి. లక్కీ బ్యాంబూ అని కూడా అంటున్నారు వాటిని. గుడ్ లక్ బ్యాంబూ అని కూడా అంటారు. ఇందులో ఈ గుడ్ లక్ బ్యాంబూ ఒక ప్రత్యేకత ఏంటిదనంటే అన్ని ప్లాంట్స్ మనము సాయిల్లో పెంచుతాము. ఈ గుడ్ లక్ బ్యాంబూస్ అనేది ఏంటిదంటే ప్రత్యేకంగా ఇవి స్టెమ్ కటింగ్ చేసి దాని త్రూ మనకి షూట్స్ వస్తాయి. ఆ షూట్స్ వచ్చిన తర్వాత దాన్ని ఒక డిజైన్ లాగా స్టెప్ బై స్టెప్ డిజైన్ లాగా చేస్తున్నారు. లేదంటే స్పైరల్ బ్యాంబూ అంటున్నాం మనము. ఇట్లా ఈ బ్యాంబూస్ ఏంటిదనంటే మనం ఇంటి లోపల పెంచుకోవచ్చు. ప్లస్ ఇవి వాటర్లో పెరుగుతాయి. దీనికి మెయింటెనెన్స్ తక్కువ. ఇది మనకి ఎండ లేకపోయినా పెరుగుతుంది. ప్లస్ వాటర్ మనం ఫుల్లీ వాటర్లో వేసేసి మనం గ్రో చేస్తే అందులోనే వాటర్లోనే స్టెమ్స్కి రూట్స్ వస్తాయి. ఆ రూట్స్ ద్వారా పెరుగుతుంది. సో ఈ రెండిటికి వ్యత్యాసం ఏంటిదని అంటే మనం ఇదేమో మట్టిలో పెంచుకుంటాము. అదే మనీ ప్లాంట్ మనం బాటిల్లో వేసి ఓన్లీ రూట్తో పెంచినా కానీ కూడా వస్తుంది. కానీ సాయిల్లో ఉన్నప్పుడు ఎక్సెసివ్ వాటర్ అయితే రూట్ డ్యామేజ్ అవుతుంది, ఫంగస్ ఫామ్ అయిపోయి. అదే వాటర్లో ఉంటే ఫంగస్ ఫామ్ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి మనకి మనీ ప్లాంట్ కూడా పెంచుకుంటాము. కాకపోతే ఇది గ్రో అయ్యి స్టెమ్ అంత బలంగా కనిపించదు. కాబట్టి గుడ్ లక్ బ్యాంబూ అనేది కొంచెం స్టిక్ ఉంటుంది. మనకి దానికి స్టెమ్స్ కూడా ఉంటాయి. కొత్త షూట్స్ వచ్చినప్పుడు, కొత్త లీఫ్ వచ్చినప్పుడు ఫ్రెష్నెస్గా ఉంటుంది. కాబట్టి ఇది ఇవాళ రేపు అంత ట్రెండీగా ఉంది. కాబట్టి ఇది గుడ్ లక్ బ్యాంబూస్ అనేది ప్రిఫర్ చేస్తున్నారు చాలామంది.